ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఏ సమరం మనది అయితే విజయం మనదే కదా, కలలే కడలి ఒడిలో అలలై ఎగిసే కదా. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, పరుగులు పెడితే ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈ రోజు మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా, సకల జగతి కోసం సయ్యంటు సాగదా, కలలు కన్న కాలం ముందుంది చూడరా, గెలుపు పిలుపు వింటూ 4 లేన్లు లోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నారని నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఈ ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. మరి నార్మల్ పిల్లలకి ఎలా అయితే టీచర్ అండ్ స్టూడెంట్స్ రేషియో డిఫైన్ చేసామో, ప్రత్యేకమైన పిల్లలకి కూడా టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోస్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష. ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు, కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష. యలమంచిలి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మనందరికీ కూడా మరింత మేలు జరగాలి. 2025లో మన అనేకమైన మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. దీనికంటే ఇంకా ఎక్కువగా బ్రహ్మాండంగా మరి 2026 కూడా యలమంచిలికి మరి అందరికీ కూడా బాగుండేటట్టు మరింత ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.